అంటే మిగతా దేశాల్లో 3-4 రోజుల పాటు ఓటింగ్ జరుగుతుంది. దాని ద్వారా ఈ రోజు సమయం ఇవ్వని ఓటర్స్ కూడా నెక్స్ట్ డే కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. అట్లాంటివి మన రాష్ట్రంలో ఎందుకు రావడం లేదు అంటే ప్రతి దేశానికి వేరే వేరే పద్ధతులు ప్రొసీజర్స్ ఉన్నాయి. సో వాళ్ళ ప్రకారంగా ప్రొసీజర్స్ ఫాలో చేస్తున్నారు, మనము మన ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాము. సో డిపెండ్స్ అపాన్ ఈచ్ కంట్రీ అండ్ ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఫైనల్గా ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఇప్పుడు ఇంకా మీరు ఓటర్గా నమోదు కాకపోతే 30 తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు 30 తేదీ లోపలికి ఈ రిజిస్ట్రేషన్ ద్వారా అంటే www.ceoandhra.nic.in ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ హోమ్ పేజ్లోనే ఒక లింక్ ఉంది ఈ రిజిస్ట్రేషన్. సో ఈ రిజిస్ట్రేషన్లో ఫామ్ నెంబర్ 6 ద్వారా అప్లై చేయండి. రెండోది మీ పేరు ఉంది, అది మీకు తెలుసు, ఎందుకంటే మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మీ పేరు ఉందా లేదా అది కూడా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. అది ఒక చిన్న SMS 9246280027కి ఇవ్వాలి. దానికి ఓట్ రాసి కొద్దిగా స్పేస్ ఇచ్చి దాని తర్వాత మీ ఓటర్ గుర్తింపు కార్డ్ రాయాలి, నెంబర్ రాయాలి. అది రాస్తే మీకు విదిన్ 20-30 సెకండ్స్లో జవాబు వచ్చేస్తుంది. పేరు ఉంటే మీ పేరు ఎక్కడ ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, అన్ని వివరాలు వచ్చేస్తాయి. పేరు లేకపోతే మిమ్మల్ని ఈ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవడానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి 2 ప్రక్రియల్లో ఇప్పుడు చేయాలి. మూడోది ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు తప్పనిసరిగా కొంతమంది డబ్బులు కానీ తర్వాత మద్యం కానీ లేకపోతే వేరే గిఫ్ట్స్ ఐటమ్ కానీ ఇచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. సో అలాంటి టెంప్టేషన్స్కి గురి కాకుండా మీరు స్వచ్ఛందంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో మీరు పాల్గొవాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఏటీవీతో వెచ్చించినందుకు. ఇది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్తో ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఏటీవీ.